ఈరోజు నా సింపుల్ డే అవుట్ చూపిస్తున్నాను మీకు. కుందన్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు అయితే నేను కుందన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేమిద్దరం ఏమేం చేస్తాము, సో మీ అందరి కోసం ఇంకొంచెం స్పెషల్గా అయితే చూపిస్తాను ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే హలో, ప్లీజ్ లైక్ షేర్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఈ చలికాలం వస్తేనే భలే ఉంటుంది కదా, ఎంత బాగుంటుందో చలికాలం మాత్రం. అస్సలు లెగాలనే అనిపించదు మార్నింగ్ టైంలో. అలాంటిది కానీ ప్రకృతిని చూడాలంటే మార్నింగ్ లెగాల్సిందే కదా. అలా మంచు పడుతున్నప్పుడు అప్పుడే పూచే పువ్వుల దగ్గర నుంచి చిన్ని బర్డ్స్ చేసే సౌండ్స్ వరకు ఎంత ప్లెజెంట్గా ఉంటాయో అంతే రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తే మనసుకి హాయిగా ఉంటుంది. మార్నింగ్ ఏదైనా కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఏదైనా సరే చాలా ఎనర్జీగా పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుందని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సో ఇదైతే ఈరోజు ఏంటంటే మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు స్మాల్ నేను ఏమేం చేస్తాను అన్నది ఒక చిన్న వ్లాగ్ కింద అయితే మీకు పెడుతున్నాను. కొందరిని స్కూల్కి పంపించేసరికి 8:30 అవుతుంది. వాడిని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా నేను ఈ ఇయర్లో వాటర్ ఎక్కువ తాగాలనుకుంటున్నానని. సో మార్నింగ్ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను. సో నేను ఎలాంటి మేకప్స్ ఏమీ యూస్ చేయను, బట్ నా స్కిన్ని గ్లోయింగ్గా ఉంచడం కోసం సమ్ మసాజ్ టైప్ చేసుకుంటున్నాను అనమాట. వింటర్లో చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ కూడా వస్తుంది. అలాంటి ఇష్యూస్ అన్నిటినీ ఈజీగా క్లియర్ చేయడం కోసం నేను ఫాలో అయ్యే మెథడ్ మాత్రం హెయిర్ మసాజ్. సో ఇది చాలా ఈజీ, నాట్ జస్ట్ ఒక 5 minutes హెయిర్ మసాజ్ చేసుకుంటే చాలు. దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అదంతా స్కాల్ప్లో బాగుంటుంది. సో మనకు డాండ్రఫ్ వచ్చే సొల్యూషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఏమైనా హెడేక్ పెయిన్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉన్నా సరే ఈజీగా వాటన్నిటి నుంచి బయటకు రావచ్చు అనమాట. నేనైతే ఇలా 5 minutes మసాజ్ చేసుకుంటాను. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది. నేనైతే వీక్లీ వన్స్ మాత్రమే బట్టలు ఉతుకుతాను అనమాట. వాషింగ్ మిషన్ ఉన్నా సరే డైలీ బట్టలు ఉతికే టైప్ అయితే కాదు, నేను వారానికి ఒక్కసారి ఉతుకుతాను. ఉండేదే మేమిద్దరం అయ్యే, మా ఇద్దరి కోసం డైలీ వాషింగ్ మిషన్ లేను. మేము వేసిన 1-2 ఆ జతలు వాషింగ్ మిషన్కి లోడు సరిపోవు అదనమాట. ఈరోజైతే దోశపిండి లాస్ట్లో ఉందని చెప్పి ఒక దోశ విత్ కొంచెం జాంకాయ తీసుకున్నాను. కానీ వింటర్లో మాత్రం ఫ్రూట్స్ ఎంత బాగుంటాయో అంత టేస్ట్ మాత్రం ఇంకా ఏ సీజన్లోనే అనిపించవు. చాలా రోజులు అయింది ఏదైనా వెజ్ కర్రీస్లో ఇలా ప్రోటీన్ డైలీ అనుకుంటున్నాను నేను ఈరోజు తెలగపిండి వండుదామని అని. కానీ నిన్న వండిన కర్రీనే మళ్ళీ ఎంత తక్కువ వండినా సరే మిగిలిపోతూనే ఉంటుంది. సో డైలీ పోస్ట్పోన్ అయిపోతుంది. సో ఈరోజు మాత్రం ఎలాంటి పోస్ట్పోన్ ఉండకూడదని చెప్పి నేనైతే ఈరోజు తెలగపిండి కర్రీ స్టార్ట్ చేశాను. రీసెంట్ డేస్లో నా ఫేవరెట్ కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇది ఎందుకన్నా తెలీదు, ఇది తింటుంటే ఒక మంచి ఫీల్ ఉంటుందన్నమాట. ప్రెగ్నెంట్గా ఉన్న డెలివరీ అయిన తర్వాత ఎక్కువ తింటారు తెలగపిండి కర్రీ, బట్ నాకైతే ఆ టైంలో నాకు అంతగా తినాలని లేదు అప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం రీసెంట్ డేస్లో మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంటి దగ్గర నుంచి వస్తూ మేమైతే ఒక 30 రూపీస్ 60 రూపీస్ తీసుకున్నారు. ఈ ఫుల్ డబ్బా వచ్చిందనమాట. ఒక 1/2 కిలోనో 1/2 కిలోనో తీసుకున్నాము. ఎంత తీసుకున్నామో కరెక్ట్గా గుర్తులేదు నాకు. బట్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే మాత్రం ఆ పొట్టకి రోజు కర్రీ అయిపోతుందనే చెప్పొచ్చు. నాకైతే కరెంట్ డేస్లో చాలా ఫేవరెట్ అయిపోయింది ఈ తెలగపిండి కర్రీ. బట్ దీనికి బేసిక్గా పప్పుల నూనె కాంబినేషన్ అయితే బాగుంటుంది అంటారు. నా దగ్గర పప్పుల నూనె లేదు కాబట్టి నేనైతే వేరుశనగ నూనెతో వండుతున్నాను అనమాట. జస్ట్ తాలింపు అయితే వేసేసుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు వేసుకుని మంచిగా వేగిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్కి 3 స్పూన్లు ఈ తెలగపిండిని అయితే వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంతవరకు. ఇది ఎలా ఉంటుందంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్ బుర్జీ లాగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకప్పుడు మా హస్బెండ్ ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు, దీన్ని కనుక నూనెతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఏం తింటావని అనుకునేదాన్ని, బట్ తెలిసిందే కదా పెళ్ళైన తర్వాత మనకి ఎన్ని ఇష్టాలు ఉన్నా సరే మన ఇంట్లో వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో దాన్నే ఎక్కువ వండటానికి ప్రిఫర్ చేస్తాం, అలానే దాన్నే తినడానికి కూడా ప్రిఫర్ చేస్తాం. నేను కూడా అంతే.
మా కుందన్కి కొంచెం ప్రోటీన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాడి చికెన్ తినడు. ప్రజెంట్ డేస్లో ఇప్పుడు తింటున్నాడు. పాపం వాడికి తిన్నప్పటి నుంచి కొంచెం కాళ్ళు చేతుల మీద కొంచెం చిన్ని బర్మ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా వెజ్ ప్రోటీన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసాము. అందరూ సంక్రాంతి, వినాయక చవితి ఆ టైంలో చేస్తారు ఇల్లంతా డెకరేషన్, దివాళీ అంతా. నేను కొంచెం రివర్స్లో స్టార్ట్ చేశాను. సంక్రాంతికి ఇంటిని కొంచెం కలర్ఫుల్గా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకనో తెలీదు, ఇల్లంతా చాలా బోరింగ్ అండ్ కామ్గా ఉంది. ఎంత కామ్నెస్ అండ్ ఎంత బోరింగ్ లైఫ్ని నేనైతే చూడలేను. సో నాకైతే నా లైఫ్ ఎప్పుడు కొంచెం కలర్ఫుల్గా స్మైలీగా ఉండమంటేనే ఇష్టం. ఎందుకంటే నా పాస్ట్ నాకు అలాంటి మెమరీస్ నేమ్ ఇవ్వలేదు. సో నా ప్రజెంట్ మాత్రం నేను ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ మెమరీస్తో అయితే ఉంచుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పి నేనైతే ఇలా ఫ్లవర్ గ్లాండ్స్ని అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. బయట కొనవచ్చు, ఎంతైనా మనం చేసుకున్నది మన ఇంట్లోనే డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. నాకు ఏదైనా సరే నా చేతితోనే చేసుకోవడం ఎక్కువ ఇష్టం. ఈవెన్ మాకు కొందరు ఫస్ట్ బర్త్డే టు అప్ టు 5th బర్త్డే అన్నీ ఫస్ట్ బర్త్డే నుంచి మొత్తం అంతా మేమే డెకరేట్ చేసాం విత్ మై బ్రదర్స్ అండ్ మై రిలేటివ్స్ సపోర్ట్తో. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండా నేనే చేసుకున్నాను. సో అదనమాట. నాకు ఏదైనా సరే నేను చేసుకున్నది అంటేనే చాలా ఇష్టం. మా ఇంట్లో ఉండే ఫోటో ఫ్రేమ్స్ అయినా సరే అవన్నీ నేనే డ్రా చేసుకున్నవే. అదనమాట. నాకు ఏదైనా నా ఓన్గా చేసుకుంటే చాలా ఇష్టం. నేనైతే ఇక్కడ బుక్ కవర్ తీసుకున్నాను. మనం బుక్స్కి వ్రాప్ చేస్తాం కదా కవర్, సేమ్ అదే కవర్ తీసుకుని చక్కగా ఫోల్డ్ చేసుకుని అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పి 2 స్టాప్స్ అయితే వేసుకుని దాన్ని మంచిగా స్టిక్ చేశాను. సో ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాన్ని చక్కగా ఒక లీఫ్ షేప్లో వచ్చేలా కట్ చేసుకుని దాన్ని బుక్ వ్రాప్ మీద డ్రా చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని స్టోర్ చేస్తానన్నమాట. సో మధ్యలో అయితే ఇంకొంచెం కలర్ఫుల్ కోసం గ్రీన్ కలర్, పింక్, రెడ్, ఎల్లో పేపర్స్ అన్ని చోట దొరకవు అలాంటివి. సో నేనైతే అంత కష్టపడుకోకుండా మా ఇంట్లో ఉన్న ఎప్పటి నుంచో యూస్ చేయని బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. సో వాటిని కలిపి అయితే నేను ఇలా స్టార్ట్ చేశాను ఒక 3 days బ్యాక్. తెలిసిందే కదా, మనకి ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఉండే ఆ ఎక్సైట్మెంట్ అంతా, దాని ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు బేసిక్గా ఎక్కువ ఉండదు. సో డైలీ అలాంటిది కొంచెం పేపర్ కట్ చేసుకుని దాన్ని స్టిక్ చేసుకుంటూ అలా సరిపోతుందన్నమాట. ఎక్కువసేపు కాకుండా డైలీ ఒక 1/2 hour అది చేస్తుంటాను. ఈరోజు కొంచెం హెడ్ బాత్ చేశాను, దానివల్ల ఎక్కువ ఆవలింతలు వస్తుంది అనమాట. మీరేమనుకోకండి. ఇలా అయితే చూపించిన విధంగా అయితే చక్కగా అటు ఇటు ఫోల్డ్ చేసుకుని అయితే ఒక నీడిల్కి గుచ్చేసుకుంటామే. ఇది అక్కడ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా మాత్రం లుక్ అయితే అద్దరిపోయింది అంతే. నేనైతే ఒక్క రోజులో కంప్లీట్ చేయలేదులే, ఒక్క వైపుకి మాత్రం కంప్లీట్ అయ్యింది. సో ఇంకా కింద కొంచెం గంటలు రావడం కోసం ఇంకా కింద ప్రిపరేషన్ అంతా అవ్వలేదన్నమాట. దాన్ని మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇలా అయితే కొంచెంగా నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. నాకు టైం బోర్ కొట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా సినిమా చూస్తూ ఖాళీగా ఉన్నప్పుడు కానీ అలా అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కొంచెం ఎక్కువ ఆవలింతలు రాకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలా అని చెప్పి ఆ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకోమని చెప్పకండి. నాకు ట్యాబ్లెట్స్ అంటే చాలా భయం. ఇంజెక్షన్స్ కూడా ఓకే, బట్ అవి కూడా ఎలాంటి మెడికల్కి సంబంధించి చెప్పకండి. అలాంటి పిచ్చి గడ్డి అంతా తినకండి. చిన్ని రెమెడీస్ ఉంటే చెప్పండి అనమాట, అంతే. ఓకేనా. కొందరు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేను ఈరోజు 12:30 వరకు చేసిన పని అయితే ఇది. వాడి స్కూల్ 12:30 కాబట్టి నేను 12:22 or 12:25కి అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అవుతాను. 5 minutesలో నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది. మనం ముందెళ్ళినా సరే వాళ్ళు ఏం బయటికి పంపించరు. సో లేట్గా వెళ్ళామనుకో అక్కడ ఎక్కువసేపు క్రౌడ్లో నించోవాల్సిన అవసరం ఉండదు. సో నేను అందుకైతే 5 minutes ముందు బయలుదేరుతాను. అటు ఇటుగా ఒక 2 minutes 12:32 12:35 అలా అయినా సరే పర్లేదు.
బట్ స్కూల్ అయితే ఎప్పుడు కలర్ఫుల్గానే డెకరేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ స్కూల్ ఇచ్చే ఎక్కువ హాలిడేస్ కాబట్టి. ఇదైతే స్కూల్ రీఓపెన్ అని చెప్పి అలా అయితే డెకరేట్ చేశారు. వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అయితే రైస్ పెట్టాను. ఇంకా తెలిసిందే కదా మన ఫ్రిడ్జ్ స్టోరీస్ గురించి, మనకు అన్నీ మిగిలిపోతూనే ఉంటాయి. సో మిగిలిపోయిన అన్నిటిని ఈరోజు కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాము. సో నేను వండిన బీన్స్ ఫ్రై, కొంచెం పాలకూర పప్పు, ఈరోజు వండుకున్న మన తెలగపిండి అండ్ కొంచెం కాలీఫ్లవర్ పచ్చడి వేసుకుని అయితే శుభ్రంగా లాగించేసాము ఈరోజు మొత్తానికి. కొంచెం నెయ్యి కూడా వేసుకుని వేడివేడి అన్నం కలుపుకుని వింటర్లో తింటూ ఉంటే మాత్రం భలే ఉంటుంది అసలు. ఎందుకనో తెలీదు, కొన్ని రెసిపీస్ మాత్రం ఒక్కొక్కసారి కరెంట్ ఫేవరెట్స్ అయిపోతాయి. అలాంటి డేస్లో చెప్పాను కదా, నాకు ఈ తెలగపిండి కర్రీ బాగా నచ్చేసింది. తిన్న తర్వాత అసలు ఈ చలికాలంలో చలి ఎందుకు వేస్తుందో తెలియదు, దీని మీద ఏమైనా రీసెర్చ్ చేస్తే పోయిద్దామని అనిపిస్తుంది. తినక ముందు వరకు ఒక రకమైన చలి ఉంటే తిన్న తర్వాత మాత్రం చలి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ చలినైతే తట్టుకోలేక ఈరోజైతే పైన అయితే పెట్టేసాం అన్నమాట సెటప్. సో టెర్రస్ మీదకి వెళ్ళి అయితే కుందన్ అయితే ఇలా ఆడుకుంటున్నాడు. నేనేమో మార్నింగ్ వేసిన బట్టలన్నీ చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం వీడియో క్యాప్చరింగ్ అయితే తీస్తున్నాను. సో మేము ఏ టైంకి వెళ్ళాం నేను అనుకుంటున్నారుగా, మేము 2:30కి వెళ్ళాం పైకి. చూడండి పైన 2:30కి ఎలా ఉందంటే మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ చలి ఎలా ఉంటుందని. కానీ మా పైన టెర్రస్ పైన నుంచి చూస్తే మాత్రం ఈ సిటీ అంతా కనిపిస్తున్నట్టు ఉంటుంది, ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. మా ఓనర్ అంటే ఓపిక మాత్రం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఆవిడన్న ఏజ్కి ఆవిడ చేసే వర్క్కి అసలు ఏమన్నా సంబంధం ఉండదు. ఇవన్నీ ఫ్లవర్స్ని పెంచడానికి ఆవిడ ఎంత కష్టపడుతూ ఉంటారో, బట్ ఆవిడ కష్టాన్ని అంతా ఫ్లవర్స్ అన్నీ ఒక్కసారిగా పోస్తాయి కదా డిసెంబర్ జనవరి మంత్లో, అప్పుడు ఆవిడ అన్నీ మర్చిపోతారు. వీటితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఆవిడ. నేనైతే ఈ 3 years నుంచి అయితే అబ్జర్వ్ చేస్తుంది ఇదే. ఆవిడ ఇంట్లో ఎక్కువ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ ఉంటారో నాకు తెలియదు, కానీ మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉంటారు మ్యాక్సిమం. అవన్నీ క్లీన్ చేసుకుంటూ మట్టిని మళ్ళీ ఒక్కొక్క ప్లాంట్స్ని పెట్టుకుంటూ ఎంత కేర్గా చూసుకుంటారో వాటిని. అసలు ఈ రోజు అయితే ఎంత బాగుందో. అసలు ఈ పైకి వస్తే మాత్రం కొన్ని ఫ్లవర్స్ అయితే అసలు నేను చూడలేదు, అసలు దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు. ఆ ఫ్లవర్ ఎంత బాగుందో అది. ఈ రోజ్ కానీ ఇంకా అసలు ఇన్ని చామంతి పూలు, ఇన్ని పువ్వులు కనుక బేసిక్గా నా దగ్గర కనుక పూసుంటే నేనైతే పార్టీకి కోసేసి దేవుడికి గుళ్ళోనో లేదంటే మన గుమ్మాలకి అయితే తగిలించేసేదాన్ని. కానీ ఇక్కడైతే వీళ్ళు ఎవరు అలా చేయరు. ఇంకా ఎన్ని రోజులు ఉన్నా సరే ఆ చెట్టుకు ఉండాల్సిందే. అలా దేవుడికి పెడతారో లేదో కూడా నాకు తెలియదు వీళ్ళు. బట్ ఎప్పుడు చెట్టులను కనీసం టచ్ కూడా చేయరన్నమాట, అలా చూసుకుంటూ ఉంటారు. ఈ ఫ్లవర్ కూడా చాలా యూనిక్గా ఉంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటున్నాయి ఈ ఫ్లవర్స్ అన్నిటిని. ఇంకా ఆవిడ దగ్గర ఒకవేళ అన్నీ ఒకటే పింక్ కలర్లో ఉన్నాయి అనుకో, లేకపోతే తను అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి మళ్ళీ వేరే ఫ్లవర్స్ కూడా తీసుకొస్తారనమాట. ఈ ఆవాల మొక్క చూడండి, ఉండటానికి చిన్నగా ఉన్నాయి. ఇదైతే చూడంగానే మీరు లోటస్ మొక్క అనుకున్నారు కదా, అది కాదు, అది లోటస్ కాదు. అది ఏం మొక్క నాకు తెలియదు, కానీ దాంట్లో నేను చూస్తే ఈరోజు మాత్రం సూపర్గా కనిపిస్తుంది. ఈవినింగ్ అయితే కొంచెం పిస్తాస్ తిన్నాం ఈరోజు. వాల్నట్స్ అయితే అయిపోయినాయి. సో వాల్నట్స్ అవి ఉంటే అవే తింటున్నాడు మా కుందన్. ఇంకా అందుకని చెప్పి ఈ మంత్ వాల్నట్స్ క్యాన్సిల్ చేసి అయితే కుందన్కి 6:30 కల్లా డిన్నర్ తినిపించేస్తాను. మార్నింగ్ వండిన రైస్లోనే కొంచెం అయితే ఉంచేస్తాను. సో ఒక ఆమ్లెట్ అయితే వేసి తనకైతే డిన్నర్ తినిపించేసాను. ఈరోజు ఫ్రైడే అని చెప్పి నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండితో కొంచెం దిబ్బ రొట్టె టైప్ లాంటి దిబ్బ రొట్టె అయితే వేసుకొని మిగిలిన కర్రీస్తో నేను కూడా తినేసాను. ఇంకా ఈరోజు స్పెషల్గా డైలీ స్పెషల్ అంటే ఏముంటుంది, వీడియోస్ కోసం అని చెప్పి స్పెషల్ చేసే అంత టైప్ అయితే కాదు. నేను నా డైలీ రొటీన్ నేను ఎలా ఫాలో అవుతానో అదే మీకు పెడుతున్నాను. ఏదైనా స్పెషల్గా చేస్తేనే మీకు చూపించాలనుకోవట్లేదు, నేను ఎలా ఉంటానో అన్నది మీకు తెలియాలని చెప్పి నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ మాత్రం ఇవి. స్పెషల్గా వీడియోస్ కోసం తురిమేయాలనే టైప్ కాదన్నమాట. థ్యాంక్ యూ ఫర్